కాశ్మీర్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ భారత్ వైపుకి చూస్తున్నప్పుడు, భారతదేశం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ప్రజలు ఆనాడు పాకిస్తాన్ సైన్యం పరిపాలిస్తే ఏంటి, ఎవరు పరిపాలిస్తే ఏంటిలే అనుకోవడమే వాళ్ళ పాలిట శాపమైంది. ఆ తర్వాత పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ లోపలికి తరలించి, పాకిస్తాన్‌లో ఉన్న ప్రజల్ని తీసుకొచ్చి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో పెట్టారు. వీళ్ళలో చాలామంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలే. కాకపోతే పీఓజేకే మీద సవతి తల్లి ప్రేమ చూపెట్టిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు అటు పోలేరు, వెనక్కి రాలేరు. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత్ నుంచి ఆశించడంలో తప్పు లేదు. కానీ భారత్ పట్ల ఆళ్ళకున్న ప్రేమ, నిబద్ధత ఎంత మేరకు? భారత వ్యతిరేక శత్రువులైనటువంటి తీవ్రవాదులు అక్కడే ఉంటున్నారు పీఓజేకేలోని. ఎక్కడో ఎందుకు? అభినందన్ కింద పడిపోయినప్పుడు మీద దాడి చేసిందెవరు? పాక్ ఆక్యుపైడ్ ప్రజలే. అక్కడే. కాబట్టి వాళ్ళ కోసం మనమెందుకు అర్రులు చాచాలి? పాక్‌తో వాళ్ళ తగవు. వాళ్ళకి పాకిస్తాన్‌తో తగవు గాబట్టి భారత్ సాయం కోరుతున్నారు. రేపు భారత్‌తో తగవ పడితే పాకిస్తాన్‌ని కోరతారు. చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళని వెనకేసుకురావడం కష్టం. అదే ఇప్పుడు భారత్ ముందున్నటువంటి భారం. అక్కడున్న మెజారిటీ ప్రజలు కనుక నిజాయితీతో భారత్‌తో కలవడానికి సిద్ధపడితే, మనం వెళ్ళడంలో, దాన్ని స్వాధీనం చేసుకోవడంలో తప్పులేదు.